సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి అదేవిధంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, సో ఎవరికైతే గృహప్రవేశాలు జరుపుతున్నారో, సో ఏదైతే సెప్టెంబర్ 3వ తారీఖు ఉందో ఆ రోజు వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు అనేవి కొన్ని పంపిణీ చేశారన్నమాట. సో అది వచ్చేసి ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. సో సెప్టెంబర్ 3వ తారీఖు వచ్చేసి ఎవరైతే స్వయంగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బెండాలపాడులో వచ్చేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు అనేది గృహప్రవేశాలు చేసి ఇస్తున్నారన్నమాట. సో ఈ విధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి ఇండ్ల పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. సో అది వచ్చేసి రీసెంట్గానే జరిగింది, ఒక 2 days బ్యాక్ 1 day బ్యాక్ జరిగిందన్నమాట. సో అక్కడ వచ్చేసి చాలామందికి ఎవరైతే నిరుపేదలు ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి ఇల్లు అనేది పంపిణీ చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన జిల్లాలో ఏదైతే మనకు విలేజ్ ఉందో సో దాంట్లో వచ్చేసి రీసెంట్గానే మనకి ఎప్పుడైతే 2024లో సో March 11కి వాటిని వచ్చేసి ఇప్పుడు అవి వచ్చేసి కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సో వాటిని వచ్చేసి ఇప్పుడు పంపిణీ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఎన్నో రోజుల నుంచి ఇది వచ్చేసి వాయిదా పడుతూనే వస్తుందన్నమాట. సో కాకపోతే రీసెంట్గానే మనకు వచ్చేసి సో ఇండ్ల పంపిణీ వచ్చేసి సీఎం గారి చేతుల మీదనే అందరికీ ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి అందజేయడం జరిగిందన్నమాట. సో ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి మనం కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. బెండాలపాడు ఏదైతే గ్రామం ఉందో సో దాంట్లో వచ్చేసి ఎంతమందికి ఇచ్చారని చెప్పేసి తెలుసుకుందాం అన్నమాట. సో ఏదైతే బెండాలపాడు గ్రామం ఉందో సో దాంట్లో వచ్చేసి 310 ఇళ్ళు అయితే మంజూరు అయినాయి అన్నమాట స్టార్టింగ్ వచ్చేసి. సో దాంట్లో వచ్చేసి 238 ఇళ్ళు అనేవి సో ఎవరైతే కోయిలలు ఉంటారో సో అదేవిధంగా ఆదివాసీ అని చెప్పేసి ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి ఇవ్వడం జరిగిందనమాట ఇండ్లు వచ్చేసి. మన రీసెంట్ వీడియోలో కనుక చూసినట్టయితే మీకు వచ్చేసి ఏ తేదీ అని చెప్పినా అంటే సో ఆగస్టు 21 తేదీ అయితే మనకు వచ్చేసి అప్డేట్ రాబోతుందని చెప్పేసి చెప్పినా అనమాట. సో ఆ రోజు అయితే పంపిణీ చేస్తా అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది కాబట్టి మీకు వచ్చేసి నేను ఆ వీడియోలను అయితే చెప్పడం జరిగిందనమాట. సో అప్పుడు వచ్చేసి పంపిణీ అనేది జరగలేదన్నమాట. సో అప్పుడు వచ్చేసి ఏమైందంటే సో ఏదైతే 21 ఆగస్టు ఉందో అప్పుడు వచ్చేసి సీఎం గారికి కొద్దిగా పనులు ఉండడం వల్ల సో ఇక్కడనైతే మనకు పంపిణీ అనేది జరగలేదన్నమాట. సో అర్జెంట్ వర్క్ ఏదో జరిగినట్టుంది, సో అక్కడికైతే వెళ్ళిపోయారనమాట. సో అది వచ్చేసి వాయిదా పడడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 30 తారీఖు ఏదైతే ఆగస్ట్ 30 ఉందో సో అప్పుడు కూడా అంటే సీఎం గారు వచ్చేసి ఇస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో మనకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయితే రీసెంట్గా మీకు అయితే చెప్పడం జరిగింది వీడియోలో ఏదైతే ఉందో. సో అప్పుడు కూడా ఇంకో వీడియోని అయితే చేసి పెట్టాను అనమాట. సో అప్పుడు వచ్చేసి కూడా మీకు చెప్పాను. సో కాకపోతే అప్పుడు కూడా ఏమైందంటే ఇంకా కొన్ని బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి సో దాంట్లోనే వచ్చేసి మనకు ఇదే భాగంగా సో అది కూడా వాయిదా వేయడం జరిగిందనమాట. సో ఏదైతే లాస్ట్ నిమిషంలో ఇద్దామని చెప్పేసి వెళ్తున్న టైంలోనే ఏదో ఒకటి వస్తుంది కదా సో ప్రాబ్లం వచ్చేసి, సో ఆ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఆగిపోవడం జరిగిందనమాట ఏదైతే లాస్ట్ నిమిషంలో ఉందో. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనకు వచ్చేసి రీసెంట్గా ఏదైతే సెప్టెంబర్ 3 ఉందో సో ఆ రోజు వచ్చేసి ఇండ్ల పంపిణీ అనేది ఘనంగా జరగడం జరిగిందనమాట. మీకు ఒక సైడ్లో ఫోటో ఇస్తాను, సో అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇళ్ళు అనేవి మీరు చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఇళ్ళు అనేది ప్రారంభించడం జరిగిందనమాట. సో వాటిని వచ్చేసి పంపిణీ అనేది చేయడం జరిగింది రీసెంట్గానే. మీరు చూసుకున్నట్టయితే సో అన్న సమయానికి కరెక్ట్గా వాళ్ళు వచ్చేసి పంపిణీ చేయడం జరిగిందనమాట. ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు వచ్చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకు వచ్చేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్న చిన్న విషయం. సో ఇక్కడ నుంచే మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద సో ఇండ్ల పంపిణీ అనేది జరపబోతున్నారనమాట. సో ఇప్పటి నుంచి ఎటువంటి ఆలస్యం అనేది కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదే విధంగానైతే చూద్దాం మనం. సో మీకు వచ్చేసి ఇదే విధంగా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట. సో తప్పకుండా మన ఛానల్ అయితే డైలీ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి, ఎందుకంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి కంపల్సరీ మీరు వచ్చేసి ఒక్కసారైనా డైలీ చెక్అవుట్ చేయండి. సో నేను వీడియో పెట్టినా సరే పెట్టకున్నా సరే మీరు అయితే చెక్అవుట్ చేయండి, ఎందుకైనా సరే నేను ఎప్పుడైనా పెడతా కాబట్టి సో ఎప్పుడైనా అప్డేట్ వచ్చిందనుకోండి టక్కన అప్లోడ్ చేసేస్తాను అన్నమాట. సో ఆ విధంగానైతే మీరైతే ఫాలో అప్లో అవుతూ ఉండండి. సో కంపల్సరీగా ఇప్పటి నుంచి అయితే మనకు ఏవైతే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించినవి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన ఏవైతే పనులు ఉన్నాయో సో అవి వచ్చేసి ఇప్పటి నుంచి చాలా జోరుగా సాగబోతున్నాయి అన్నమాట. సో ఇప్పటి నుంచి మీరైతే అలర్ట్గా ఉండండి. అదేవిధంగా మీ ఫోన్ అనేది లిఫ్ట్ చేయండి. సో ఎవరైనా సరే ఫోన్ చేసిరు అనుకోండి సో వాళ్ళకి వచ్చేసి రెస్పాన్స్ కాండి. సో ఇప్పటి నుంచి మళ్ళీ ఏ జిల్లాకి అని చెప్పేసి ప్రత్యేకంగా మీకైతే నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. సో ఏ జిల్లాలో మీకు వచ్చేసి ఇవ్వబోతున్నారని చెప్పేసి ప్రతి ఒక్క వీడియోలో నెక్స్ట్ వచ్చే వీడియోలలో మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా నెక్స్ట్ ఏ జిల్లాలో ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పేసి రోజు ఏదైతే అప్డేట్స్ ఉంటాయో సో అవి వచ్చేసి మీకు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.